రాజు, అమ్మా అమ్మా, నా చిట్టి తండ్రి, ఇంత వాడివి ఎంత వాడివయ్యావు నాయనా. నేనెప్పుడు నీ మనసులోనే ఉన్నాను. నన్ను ఎందుకంత దూరం పంపించావో నాకు తెలియదు. వెల్ సెడ్. బాబు, వీరు ఆనందరావు గారని మీ నాన్నగారి స్నేహితులు. ఆయన పోయాక మన దివాణా వ్యవహారాలన్నీ ఈయనగారే చూస్తున్నారు. నమస్కారం అండి. వెల్కమ్. మన ఫార్మ్ కి, షుగర్ ఫ్యాక్టరీకి పార్ట్నర్ కూడాను. నీకు తెలియదు కదా, అన్ని పనులు ఈయనే చూసుకుంటారు. ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మాయి వారి కూతురు విజయ. ఈ మధ్య శాంతినికేతన్లో చదువు పూర్తి చేసి వచ్చింది. చిన్నప్పుడు నా దగ్గరే పెరిగింది. ఈ మధ్య నాకు ఒంట్లో బాగలేనప్పుడు నాకెంత సేవ చేసిందంటే కడుపున పుట్టిన బిడ్డ కూడా అలా చేయదు. నా కన్న కూతురు కంటే ఎక్కువ అనుకో. అందుకే కదా మా విజయ్ని మీకు అప్పగించింది. ఇక ఈ బాధ్యత అంతా మీదే. నమస్కారం చిన్నబాబు. నమస్తే బాబు. నమస్తే బాబు. వీళ్ళంతా మన మనుషులే బాబు. వీళ్ళంతా నిన్ను చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూశారు. రా, లోపలికి వెళదారా. రండి. ఏమండి, మీ కుమారుడు 15 ఏళ్ల తర్వాత చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. వీణ్ణి ఆశీర్వదించండి. మన పూర్వీకుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని దీవించండి. ఐసే. కానీ మీరు చదువుకోవడానికి శాంతినికేతన్ ఎన్నుకున్నారే? చిన్నప్పటి నుంచి నాకు లలిత కళలంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇవి శాంతినికేతన్లో కాకపోతే ఇంకెక్కడ లభిస్తాయి? మీరే చెప్పండి. సరే, మిమ్మల్ని మాట అడగనా? అడగండి. 15 సంవత్సరాలంటే మాటలేం కాదు కదా. ఇన్నేళ్లు మీరు లండన్లో గడిపిన తర్వాత తిరిగి ఈ దేశానికి రావాలని ఎందుకు అనుకున్నారు? ఈ విషయం నేను ముందుగానే నిర్ణయించుకున్నానండి. చదువు పూర్తి చేసుకోగానే నా దేశానికి తిరిగి వచ్చేయాలని, మా ఇంటికి, మా అమ్మ దగ్గరికి. అందుకే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఆనాడే అన్నారు కదా. మీరు చెప్తున్నది కూడా నిజమే. డాడీని, మిమ్మల్ని, అమ్మగారిని అందరినీ చూసిన తర్వాత నేను శాంతినికేతన్ మాటే మర్చిపోతున్నాను. ఇప్పుడు మీకు ఎంఏ చదివే ఆలోచన లేదా? మీరు చెప్తే తప్పకుండా చదువుతాను. కానీ పొద్దుపోయింది, లోపలికి వచ్చేయండి. వెళ్దాం. లేడీస్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఆ కనిపించేది ఏమిటి? అదా, మీకు తెలీదా? తెలీదు. అది చాలా పురాతన దివాణం. ఇందులో మీ పూర్వీకులు ఉండేవారట 100-120 సంవత్సరాల క్రితం. కొత్త దివాణం కట్టుకున్న తర్వాత వాళ్ళ దివాణాన్ని ఉపయోగించకుండా వదిలేశారు. అప్పటి నుంచి ఖాళీగానే పడుంది. ఇందులో మన కులదైవం ఆలయం కూడా ఉంది. ఆలయమా? ఏ ఆలయం? పరమేశ్వరాలయం. ఏమైంది గుర్రాలకి? ఓ మై గాడ్, ఐ యామ్ రియల్లీ సారీ. గుర్రాలు బెదిరి. మరి పర్వాలేదు. ముందు మీరు బగ్గి ఎక్కండి. కమ్ ఆన్. మెల్లగా. దెబ్బ తగిలిందా? లేదు లేదు, ఏం లేదు.
ఇలా కూర్చో మెల్లగా. అరే అప్పుడే తిరిగి వచ్చేసారేమిటి? అమ్మ దారిలో గుర్రాలు బెదిరిపోయాయి, తన కింద పడి ఇదేకేమైంది? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలిందంతే. అయ్యో గంగా, అమ్మా వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి తీసురా. నొప్పి ఎక్కువగా ఉందమ్మా? నాకేం కాలేదంటే ఇవాళ చిన్నబాబు కొంచెంలా బతికిపోయారు. ఏమైంది? ఏమైందంటే ఒక నాగుబావు ఆయన్ని కరవడానికి ప్రయత్నించింది. అదృష్టం ఏమిటంటే ఆయన లాంగ్ షో వేసుకున్నారు కనుక తప్పించుకున్నారు. లేకపోతే నాగుబావు ఆయన్ని కరిచేసేదే. రాజు, ఏమిటమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు చెప్పినంత మాత్రాన నాకు తెలియదు అనుకున్నావా? ఇప్పుడు ఏమైంది? విజయ్ చెప్పేది నిజమేనా? ఓహో, ఆడపిల్లలకి చిన్న మాట కూడా కడుపులో తాగదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అప్పుడప్పుడు మనకి జరుగుతూనే ఉంటాయమ్మా. నువ్వే చెప్పు, గుర్రాలు బెదిరిపోయి బగ్గి అట్టి తన కింద పడిపోయింది. నేను సాయం చేసి బగ్గిలో కూర్చోబెట్టాను. అంతేగాని నాకేం తెలుసు పాము నన్ను కరుస్తుందని, నేను చస్తానని. వద్దు బాబు, నవ్వులాటకైనా అలా మాట్లాడకు. నీకు తెలీదు ఎన్ని పూజలు చేసి నిన్ను నేను కన్నాను. గుండె రాయి చేసుకుని నిన్ను బ్రతికించుకోవడం కోసం 15 సంవత్సరాలు నా కళ్ళకి దూరంగా ఉంచాను. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలోనైనా నువ్వు సుఖంగా ఉండాలని, నీ వల్ల వంశాభివృద్ధి అవ్వాలని. నీకేదైనా అయిందంటే ఈ జీవితమే శూన్యమైపోతుంది బాబు. నాకు నువ్వు సుఖంగా ఉండడం కావాలి. నువ్వు 100 ఏళ్ళు హాయిగా వర్దిల్లాలి నాయనా. ఊరుకోమ్మా. ఇప్పుడేం జరిగిపోలేదు కదా, నువ్వేం కంగారు పడకు ప్లీజ్. రామయ్య, ఆనందరావు గారికి ఫోన్ చేయి. అతని కారులోనే వచ్చి రాజుని విజయ్ని తనతో తీసుకెళ్ళమను. అదిగో ఆ కనుచూపు మేర కనిపించే ఆ పొలాలన్నీ నీవే బాబు. తర్వాత ఆ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ, అది నీదే బాబు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ హైయెస్ట్ షుగర్ ప్రొడక్షన్ అవార్డు మనకే ఇస్తుంది. ఇదిగో అవార్డు. కానీ గత 2 ఏళ్లుగా ప్రొడక్షన్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఏ? పోయినేడాది వర్షాలు లేవు, ఈ ఏడాదేమో చెరుకు పంటంతా పురుగు కొట్టేసింది. ఇందులో మీ తప్పే ఉంది అంకుల్. ఏది ఏమైనా మీకు ఎంతో రుణపడను. ఆ రుణం తీసుకోవడం చాలా కష్టం. ఇది నా కర్తవ్యం. ఇప్పుడు నువ్వు వచ్చేసావు, ఇక ఈ బాధ్యతను నీకు అప్పగించి నేను తప్పు ఉందా అనుకుంటున్నాను. వద్దంకల్, నన్ను అప్పుడే జంజాటలో పడేయకండి ప్లీజ్. రామయ్య వెళ్దాం. రామయ్య, నువ్వు పంచి క్యాషియర్ వచ్చేసింటాడు, అతని దగ్గర క్యాష్ తీసుకుని వర్కర్స్ కి జీతాలు పంచి. అలాగే సార్. బాబు నేను డ్రాప్ చేస్తాను. రా బాబు. అది కాదు అంకుల్, మీ పర్లేదు బాబు, ఇందులో ఉంది. ఓకే. ముంత కాదు పెడతా అవార్డు. ఓహో, ఉన్నట్టుండి బండికి ఏమైంది? చ్చ. ఉండు బాబు, చూసొస్తాను. ఇంజిన్ వేడెక్కిపోయింది. రేడియేటర్లో నీళ్లు ఉన్నాయో కూడా చూడండి డ్రైవర్ గారు. లాస్ట్. నువ్వు ఇక్కడే ఉండు బాబు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఎవరో 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 ఏమైంది? ఏం లేదు. నీళ్లు తెచ్చి నేను అక్కడ జీప్ రెడీ చేసి నీకోసం ఇంతసేపు వెయిట్ చేస్తూ కూర్చుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద, కమాన్. ఇవాళ ఆ పాడుపడ్డ బంగ్లాను చూసినప్పుడు నాకేదో విచిత్రంగా అనిపించింది. ఏదో తెలియని అనుభూతి పొందాను. ఆ స్థలంతో నాకేదో బలమైన సంబంధం ఉన్నట్టు అనిపించింది.
నిన్న నా కాళ్ళు నన్ను అప్రయత్నంగా అక్కడికి నడిపించాయి. నాకేం తెలియలేదు, అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఒక శ్రావ్యమైన రాగాలాపన విన్నాను. నాతో పాటు నడుస్తున్నారేమో అన్నట్టు, నా అడుగులో అడుగు వేస్తున్నట్టు. ఆ రాగాలాపన ఎవరిది? అది ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ రాగాలాపన వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలియటం లేదు. ఏది ఏమైనా ఆ బంగ్లాకి నేను వెళ్తూనే ఉంటాను. కిటికీలు మూసుకోండి బాబు గారు, వాతావరణం బాగాలేదు. నువ్వెవరో? నేను ఇక్కడ కాపలా వాడిని బాబు. నీ దగ్గర తుపాకీ ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ బందిపోట్ల భయం ఎక్కువగా ఉంటుంది. అయినా మీరేం భయపడకండి, నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకేం పర్వాలేదు. వస్తాను బాబు. నమస్కారం అమ్మా. రండి రండి నమస్తే రండి. ఆంటీ. కళ్యాణం మస్తు. ఏమిటి, ఎక్కడికి బయలుదేరారు? టౌన్ కని బయలుదేరాం. అలాగే రాజును కూడా తీసుకెళ్దామని. ఆహా. రాజు ఎక్కడ? నమస్తే అంకుల్. నమస్తే. అదే ఆ ప్రోగ్రామ్ ముందే వేసుకున్నారనమాట, అందుకే వీళ్ళు రెడీగా ఉన్నారు. అవును, వెళ్ళాలనుకున్నాను. మాతో వస్తున్నావుగా? లేదు అంకుల్, మరి ఎప్పుడన్నా వస్తాను. ఇవాళ ఇంకో చోటికి వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్తున్నారా? మాకు కాస్త పనుంది, అందుకే వెళ్ళాలి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అరే రాజు,
ఆ పాట పాడింది నువ్వేనా? అవును. గుర్తుపట్టావా నన్ను? లేదు. ఈ స్థలాన్ని గుర్తుపట్టావా? నిన్ననే ఇక్కడికి వచ్చాను. నేను నిన్న సంగతి అనడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మనిద్దరం ఇక్కడ ఆడుకునేవాళ్ళం. మనిద్దరమా? అవును, నువ్వు నేను ఇక్కడ ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నీకేం జ్ఞాపకం లేదా? ఏమిటి నువ్వు చెప్తున్నది? నాకేమీ అర్థం కావట్లేదే. ఇక్కడికి ఇంతకు ముందు ఎప్పుడు నేను రాలేదే. నాకు తెలుసు నువ్వు ఇదంతా మర్చిపోయి ఉంటావని. అప్పుడు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు. నీకోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. చూడు, ఈ చోట ఒకప్పుడు కలకలాడుతుండేది. మన ఇద్దరం కలిసి ఇక్కడ కాలం గడిపేవాళ్ళం. ఇలారా. రా, ఈ మందిరాన్ని చూడు. ఇప్పుడైనా గుర్తొచ్చిందా? ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదని నీకు అర్థమయ్యేటి ఎలా చెప్పను నేను. నన్ను కరవడానికి ప్రయత్నించిన పాము ఇది కాదు కదా. నన్ను ఇది చచ్చిన పాము. గుర్తొచ్చిందా? కొంచెం ఆలోచించు, నీకంతా గుర్తుకొచ్చేస్తుంది. ఏమిటి? ఏమైంది? ఏమీ లేదు. ఏదో ఏమైనా గుర్తొచ్చిందా? లేదు. నువ్వు చాలా చిన్నవాడివిగా ఉండేవాడివి. ఒకరోజు నన్ను దుఃఖసాగరంలో ముంచి తెలియని లోకాలకు వెళ్ళిపోయావు. ఆ లోకంలో నీకు అంతా కొత్తే. కానీ నాకంటూ మిగిలింది ఈ శిథిలమైన స్థలం. నీతో పాటు గడిపిన రోజులు మాత్రమే. సంవత్సరాలు గడిచాయి. నా కాలం ఇక్కడే ఆగిపోయింది. కాల ప్రవాహంలో పాత స్మృతిలో మరిగైపోవచ్చు, కానీ చెరిగిపోవా. నీకు మెల్లమెల్లగా అంతా గుర్తుకు తీసుకొస్తాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? నీ పేరేమిటి? రజని. ఎక్కడుంటున్నావు? రా, చూపిస్తానా. చూడు, ఆ కొండ వెనకాల ఒక గ్రామం ఉంది. గ్రామం దగ్గర ఒక నది పారుతుంది. నది దగ్గర ఒక గుడి ఉంది. దాని పక్కనే మా ఇల్లు. కానీ నువ్వెక్కడికే రావాలి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రాజు, నువ్వింకా నిద్రపోలేదా? లేదమ్మా, నిద్ర రావట్లేదు. రాజు, ఒంట్లో బాగానే ఉందిగా? బానే ఉందమ్మా. అమ్మా, ఓ విషయం చెప్పు. ఆ పాడుపడ్డ బంగ్లా ఉంది కదా, దాని గురించి నీకేమైనా తెలుసా? తెలీదు. ఎందుకు దాని గురించి అడుగుతున్నావు? ఏం లేదు. ఆ పాడుపడ్డ బంగ్లాకి నాకు ఏదో చాలా అనుబంధం ఉన్నట్టుంటేను. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఊరికే అలా వెళ్తూ అక్కడికి వెళ్ళాను. వద్దు బాబు, అక్కడికి వెళ్ళకు. ఆ చోటు అంత మంచిది కాదు. కానీ అమ్మా, నా చిన్నప్పుడు నేను తరచుగా అక్కడికి వెళ్ళేవాడిని కదా. అని నీతో ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పలేదు. నాకేదో గుర్తొచ్చి. వద్దు బాబు, అవన్నీ మర్చిపో. ఎందుకని? ప్రతి మాటకి ఎదురు ప్రశ్నలు వేయక. అంతకంటే నేనేం చెప్పలేను. ఇక పడుకో. ఆ పాడుపడ్డ బంగ్లాకి నాకు ఏదో తెలియని అనుబంధం ఉంది.
నిన్న అమ్మాయి కూడా ఆ మాటే అంది. అమ్మ కూడా ఏదో దాస్తోంది. ఏది ఏమైనా ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని నా మనసు తహతహలాడుతోంది. చిన్నబాబు, ఈ పువ్వును స్వీకరించండి. ఈ పువ్వులా? చి 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 చి, ఈ గడ్డి గాదం కాదు, ఇది తోటలో నిటారుగా పూసిన పువ్వు. స్వీకరించండి. థ్యాంక్ యూ రామయ్య. నో మెన్షన్. రామయ్య, చెప్పండి బాబు. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను మా ఇంట్లోనే ఉంటున్నాను. మీరు కొత్త కదా. దూరంగా కనిపించే ఆ కొండ పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని అనుకొని ఒక చిన్న నది ఉంది. ఆ చిన్న నది ఒడ్డునే ఒక మందిరం ఉందిగా. ఆ గుడి సందులోనే పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఇంటిలో మేము ఉంటున్నాం. ఓ, మీరుండేది అక్కడ? అవును బాబు, అక్కడే ఉంటున్నాం. రామయ్య, చెప్పండి. ఓ మాట అడగనా? అడగండి. మీరు అక్కడే ఉంటున్నారు కదా? అవును. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మీకు బాగా తెలుసుండాలి. ఓ, వాళ్ళందరూ మాకు తెలుసు, మేము వాళ్ళకి తెలుసు. అయితే ఆ అమ్మాయి కూడా తెలుసుండాలి. ఆ అమ్మాయి కూడా తెలుసు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయే. ఆ అమ్మాయి మీ ఊళ్ళోనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్. ఓ మై గాడ్. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా పేరు గలవాడు మా ఊళ్ళో ఎవరు లేరు. ఓ, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? అవును, నాకు తెలుసు నువ్వు ఇవాళ రామయ్య ఇంటికి వస్తావని. సరేలే, రామయ్య ఇంటికి ఎవరు వచ్చారు? నిజం చెప్పాలంటే నేను నేను నీకోసమే వచ్చాను. ఈ అడ్రస్ చెప్పావు కదా, గుడి వెనకాలని. అవును, ఇవాళ ఊళ్ళో వాళ్ళందరూ రామయ్య ఇంట్లో చేరారు, నువ్వు వెళ్ళదా? పిలవకుండా ఎలా వెళ్తాను? అయినా నాలాంటి పేదదాన్ని అనాథని ఎవరు పిలుస్తారు? అనాథవా? అంటే నీకు ఎవరు లేరా? లేరు, నాకున్నది నీ ఆలోచనలే, అంతే. సరే చూడు, నీకోసం నేనేం తీసుకొచ్చాను. ఏమిటి? అరే, పాయసం. పాయసం అంటే నాకు ఇష్టం, నీకెలా తెలుసు? నీకేది ఇష్టమో ఏది ఇష్టం లేదో నాకు చాలా బాగా తెలుసు. ఇది ఒక్కనాటి బంధం కాదు, జన్మ జన్మల బంధం. జన్మ జన్మల బంధమా? చూడు, నువ్వు నా గురించి ఏదో పొరపాటు పడుతున్నావు. ఆ రోజు కూడా ఇలాగే ఏదో మాట్లాడావు. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అమ్మని అడిగితే తనేం చెప్పడం లేదు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. నిదానంగా అంతా అర్థమవుతుంది. రా, అలా కూర్చుందాం. ఉం? మ్మ్. ఏమిటి చూస్తున్నావు? నీకు తెలీదు, నీకింత దగ్గరగా కూర్చోవాలని ఎంత తహతహలాడానో. ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు నాకు లభించావు. ఎప్పుడూ నన్ను విడిచి వెళ్ళావు కదా. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ అమాయకమైన ముఖం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా జీవిత పర్యంతం నేను నా కళకు దూరం కానివ్వను. ఒట్టో? ఒట్టు. ఏయ్, మురిసే బంగారు నీలాలని కన్నుల, మురిసే బంగారు నీలాల నీ కన్నుల, ప్రేమనే చూడని పాటగా సాగని. మురిసే బంగారు నీలాలని కన్నుల,
సైగలే వన్నెలే పూసెనే వెన్నెలై కాసెనే కన్నె మదిలో కదిలే సరాగాలలో ప్రేమనే చూడని పాటగా సాగని రాగయోగాలు పొంది వరం కోరని రాగయోగాలు పొంది వరం కోరని తీయని ప్రేమలో సంగమం సాగని తీయని ప్రేమలో సంగమం సాగని నన్ను కొలువుండని నేడు నీ కళ్ళలో జన్మకిది చాలు నీవే గనారాగిని బాసలే తీరని ఆశలే పొంగని మురిసే బంగారు నీలాల నీ కన్నుల ప్రేమనే చూడని పాటగా సాగని కన్నె మదిలోన కదిలే సరాగాలలో ప్రేమనే చూడని పాటగా సాగని ప్రేమనే చూడని పాటగా సాగని ప్రేమను నే చూడని పాటగా సాగని అమ్మా ఇంకా పడుకోలేదా? అర్ధరాత్రి అయినా నువ్వు ఇంటికి రాకుండా ఉంటే నేను ఎలా పడుకుంటాను? సారీ అమ్మా, లేట్ అయిపోయింది. ముందే నీకు చెప్పాను, అయినా వెళ్ళావు. రాజు ఇక్కడ మనకు శత్రువులు ఎంతో మంది ఉన్నారు. ఎవరు ఎప్పుడేం కీడు చేస్తారో తెలీదు. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అమ్మా, ఒక స్నేహితుడితో వెళ్ళి అలాగా. నువ్వు 4 రోజులైంది ఊళ్ళోకి వచ్చి. అంత స్నేహితుడు ఎవరున్నారు నీకు 1 గంట దాకా తిరిగి రావడానికి? ఈ స్నేహితుడిని నువ్వు ఎరగవు. ఇది చిన్న ఊరు, ఇక్కడ నేను ఎరగని వాళ్ళు ఎవరున్నారు నీకు? పోన్లే, నాకు చాలా ఆకలిగా ఉంది. జనార్దన్, భోజనం పెట్టు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. విజయని మీ కోడలుగా చేసుకుంటారనగానే నా గుండెల మీద ఉన్న బరువుని దించేసినట్టయింది. మీకు తెలియందే ఉంది, తల్లి లేని ఆడపిల్ల యొక్క బాధ్యత తండ్రికి ఎంత ఎక్కువగా ఉంటుందో. తల్లి లేని బిడ్డ ఎందుకు అవుతుంది? నేను లేనా విజయ్కి? నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. మా తరతరాలుగా మీ వంశానికి సేవ చేస్తూ వస్తున్నాం. మీరిచ్చిన ఈ అవకాశం వల్ల మన 2 వంశాలు ఒకటవుతున్నాయి. తమరు సెలవిస్తే నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తాను. వీలైనంత తొందరగా కానివ్వండి. విజయ్కి ఇంటి బాధ్యతంతా అప్పగించి నేను నిశ్చింతగా ఉంటాను. విజయ్తో పాటుగా రాజుకి అతని మొత్తం ప్రాపర్టీ అప్పగించేయాలనుకుంటున్నాను. వకీల్తో కూడా మాట్లాడాను, కానీ ఎవరితో ఈ విషయం చెప్పొద్దు. పత్రాలన్నీ సిద్ధం కాగానే మొత్తం ఆస్తి రాజుకు అప్పగించి నేను రెస్ట్ తీసుకుంటాను. మీకు అన్నీ తెలుసుగా, ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేయో. మీ మాటను గౌరవించి మొత్తం ప్రాపర్టీకి గార్డెన్గా ఉండాల్సి వచ్చింది. అయినా ఆనాడే మనస్ఫూర్తిగా పత్రాలన్నీ రాసిచ్చేశాను. చట్ట ప్రకారం అతను మేజర్ అయిన తర్వాత యావదాస్తికి ఏకైక వారసుడు, హక్కుదారుడు రాజే అవుతాడని. రామయ్య కూడా చెప్పేవాడు. చాలా కాలంగా ఆ ఫైల్ కనిపించడం లేదని. ఏ పాత ఫైల్స్లోనో కలిసిపోయి ఉండాలి, లేకపోయినా ఉండాలి. సరే, అరే చాలా టైం అయింది, డ్రైవర్ ఇంకా రాలేదు. పదండమ్మా, నేను దిగిపెట్టొస్తాను. అలాగే. నూరేళ్ళు వర్తిల్లు. త్వరగా పెళ్లి కూతురువై మా ఇంటి కోడలుగా వచ్చాయి.
నమస్కారం అరే అండి. మీరా ఉన్నట్టుండి ఇక్కడ. అత్తయ్య గారు ఎప్పుడో వెళ్ళిపోయారు నాన్నతో పాటు. వెళ్ళిపోయారా? ఆ, నేను ఆవిడ కోసం వచ్చాను. సరే వెళ్ళొస్తానండి. అరే మిమ్మల్ని ఇలా ఇవాళ తిరిగి వెళ్ళనిస్తానా? ఇవాళ మన ఇద్దరి జీవితంలో చాలా మంచి రోజు. ఆ, మీరు చెప్పేది అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళాక అత్తయ్య మీకన్నీ వివరంగా చెప్తారా? ఏం తీసుకుంటారు? కాఫీ టీయా? వద్దు. కూల్ డ్రింక్? వద్దండి, మీరేదో చెప్పబోయారు. అత్తయ్య నాన్నతో నన్ను కోడలు చేసుకుంటానంది. ఏమిటి నిజం? ఇది ఇది ఎలా సాధ్యం విజయ? ఏంటి? చూడండి, నన్ను తప్పుగా అనుకోకండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. మీరు బాగా చదువుకున్నవారు, అర్థం చేసుకోగలరు. మీకు బాగా తెలుసు, ఈ రోజులో ఒకరినొకరు తెలుసుకోకుండా పెళ్ళి అనేది ఎప్పుడు జరగదు. అసలు నిజానికి మిమ్మల్ని ఎప్పుడు ఆ దృష్టితో చూడనే లేదండి. అలాగే కానివ్వండి రాజబాబు, మిమ్మల్ని అర్థం చేసుకోగలను. పెద్దవాళ్ళు మన జీవితాన్ని నిర్ణయం చేసుకునే ముందు మన గురించి ఆలోచించరు, మన అంతరంగాన్ని అర్థం చేసుకోరు. ఆ విషయం వదిలేయండి, మీరేం ఆలోచించకండి. మా నాన్నకి నేను చెప్పుకుంటాను. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ. ఈ మాటతో నా గుండె పరుగు దించారు. వస్తాను. నీ మనసు తేలిక పడిందిగా చిన్న బాబు. మరి మరి నాకది ఈ సంబంధాన్ని కాదని చెప్పడానికి నీకంత ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు అందరికీ తెలిసింది విజయతో నీ పెళ్లి నిశ్చయం అయిపోయింది అని. నా జీవితాన్ని గురించి నన్ను అడగకుండా నువ్వెలా నిర్ణయం తీసుకున్నావు? ఈనాటి వరకు మన వంశంలో నిర్ణయాలన్నీ పెద్దవాళ్లే చేస్తూ వస్తున్నారు. నాకు నీ మీద ఆ మాత్రం అధికారం లేదా? అధికారం ఉందమ్మా, కానీ నిర్ణయాలు తీసుకోవాలంటే కాస్త ఆలోచించి అర్థం చేసుకుని తీసుకోవాలి. నేను ఈ సంబంధంలో ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. అదే కాక విజయ్ కంటే అందగత్య గుణవంతరాలు నా దృష్టిలో ఎవరూ లేరు. ఉందమ్మా. ఎవరది? ఇక్కడే పక్క గ్రామంలో. ఆమె వంశం ఏమిటి? తల్లిదండ్రులు ఎవరు? తనకి ఈ ప్రపంచంలో ఎవరు లేరమ్మా. అంటే మన పూర్వీకుల గౌరవ మర్యాదలు, వారి అంతస్తులన్నీ మర్చిపోయి ఒక అనాథని ఇంటి కోడలుగా చేయాలనుకున్నావా? నీ మమతానురాగాలుంటే ఆమె అనాథ కాదమ్మా. మరోసారి చెప్తున్నాను, బాగా విను. నేను ఆనందరావు గారికి మాట ఇచ్చాను. నేను ఇచ్చిన మాట నా ప్రాణం కన్నా విలువైనది. నేను బ్రతికుండగా నీ పెళ్ళంటూ జరిగితే అది విజయ్తో మాత్రమే. అలా ఎప్పటికీ జరగనివ్వను. నా హక్కుని నేనెవ్వరిని లాక్కొనివ్వను. సంవత్సరాల తరబడి నిరీక్షణాగ్నిలో రగిలాక నువ్వు నాకు లభించావు. నా సంతోషాన్ని నాకు దూరం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఊరికే వదలను. ఎందుకు ఆవేశపడతావు? నీ సంతోషానికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరు? నీకు తెలియదు. నీకోసం నిరీక్షిస్తూ నేను జీవోత్సవంలో ఉన్నాను. కేవలం ఒకే ఆశతో నువ్వెప్పటికైనా లభిస్తావు. మనిద్దరం కొత్త ఆశలతో జీవితం ప్రారంభిస్తావని. ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు. మరి అడ్డుపడుతున్నది ఎవరో అర్థం కావడం లేదు. మనిద్దరి మధ్య ఎవరూ రాలేరు రజని. మా అమ్మ గురించే నేను ఆలోచించేది. ఆమె అభిప్రాయం నేను కాదంటే ఆ మనసు వెలవెల్లాడిపోతుంది. నా గురించి నీకే అభిప్రాయం లేదా? నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. నువ్వు తగ్గకపోతే నీ ప్రాణాలతో ఉండను. వద్దు రజని, వద్దు రజని. చిన్నబాబు గారు, భోంచేయండి అయ్యా. ఇప్పటికే 11 గంటలైంది. అమ్మగారు? లేదు బాబు, అమ్మగారు భోంచేయనన్నారు.
అమ్మా అమ్మా, నాకు తెలుసు నీ కోపం వచ్చిందని. నేను నీ మనసు నొప్పించాను. కానీ అమ్మ, నీ దగ్గర నేనేమీ దాచటం లేదు. నేను రజని లేకుండా బ్రతకలేనమ్మా. నువ్వు చెప్పక మునిపే నేను ఈ ఇంటి మర్యాద, మీ అంతస్తు, ఆనందరావు అంకుల్ పడే బాధ అన్నింటి గురించి చాలా ఆలోచించాను. కానీ నాకేమనిపించిందంటే, నా మనస్సాక్షికి ద్రోహం చేస్తూ నేను బ్రతికుండలేను. ఒకవేళ ఉన్నా ఒక జీవోత్సవంలో ఉంటాను. రాజు, విజయ్ పెద్ద కుటుంబానికి చెందింది, ఎవరైనా చేసుకుంటారు. కానీ రజని ఒక దిక్కులేని పిల్ల. నేను లేకపోతే చచ్చిపోతుంది. నిన్ను బతిమాలుకుంటున్నాను. నువ్వు ఒక్కసారి రజని చూడు. ఆ తర్వాత నువ్వు ఎలాగ చెప్తే అలాగే చేస్తాను. సరే, ఒకసారి రజని ఇక్కడ తీసుకురా. అమ్మా, వాడి సంగతిని నేను చూస్తాను. పోనివ్వండి నాన్న, మీరు నా గురించి వరి అవ్వకండి. నేను నా ఉద్దేశాన్ని మార్చుకున్నాను. ఏమిటి అనేది? మీకు తెలుసుగా, నేను శాంతినికేతన్ నుంచి వచ్చిన తర్వాత గురువుగారు నన్ను సంగీతం నేర్చుకునేందుకు రమ్మని రాశారు. నేను వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయ్యాను. నీకు అంత అవసరమే వచ్చింది? నేను అక్కడికి వెళ్ళి ఇదంతా మర్చిపోవాలనుకుంటున్నాను. లేదు, అవమానాన్ని తట్టుకోవడానికి చేదు విషయాన్ని తాగుతానంటే నేను అంగీకరించను. నేనే అడుగుతాను, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడి తల్లి, వాడి ఆస్తి, వాడి డబ్బు, వాడి భూములన్నీ శత్రువు చేతుల్లో ఉండగా ఆనాడు ఏమైపోయాడు వాడు? వాడి ఫ్యాక్టరీలకి ప్రభుత్వం తాళాలు వేసిన రోజున ఏం చేయగలిగాడు? ఇవన్నీ వాడికి తెలుసా? నేను రాత్రి మొవళ్ళు నా రక్తాన్ని వాళ్ళకే దారబోసి కాలానికి ఎదురీది మరీ సహాయం చేశాను. అలాంటిది నన్నే మోసం చేస్తాడా వాడు? ఎంతటి విశ్వాసఘాతకుడు! లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళే ముందు ఫకీరయ్యా! అయ్యా, ఎలాగైనా సరే నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఆ మాయలాడెవరో తెలుసుకో. అది ఎవరైనా కానివ్వండి, మీరు ఊ అన్నాడు చాలు. ఏట్లు నీళ్లు దండిగా పారుతున్నాయి. ఆ పిల్ల కాళ్ళు చేతులు కట్టేసి నదిలో ఇసిరి పారేస్తాం. అది కొట్టుకుపోయి దాని శవం ఎక్కడో తేలుతుంది.
రా రజని. రారా అమ్మా. ఇన్నాళ్ళు ఎక్కడ దాచుంచో ఈ అందాల బొమ్మని. రామయ్య, పెళ్లికి అన్ని సిద్ధం చేయించండి. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. రేపు పల్లకిలోంచి పెళ్లి కూతురు దిగటానికి బదులు శవాలు దిగాలి. అది 1 కాదు 2 కాదు, ఒకేసారి 3 శవాలు. ఈ పని మీరే చేయాలి. అర్థమైంది కదూ? అలాగే సార్. అందరికీ తెలుసు ఇప్పుడు పాత శత్రువుల కళ్ళు ఆ దివాణంపైనే ఉన్నాయని. ఇలాంటప్పుడే ఈ పెళ్లి హడావుల్లో మీరు బందిపోట్ల వేషాల్లో ఆ దివాణం పైన దాడి చేసినట్లయితే జనమంతా బందిపోట్లు డబ్బు నగల కోసమే చేశారని ఖచ్చితంగా నమ్ముతారు. చస్తున్న వాళ్ళ ఆర్తనాదాలు ఆ సందట్లో కలుస్తాయి. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి నా గుండెల్లో రగిలి అగ్గించాల చల్లారాలి. ఆగండి. ఇంకా ఇక్కడే తెచ్చారా? అక్కడ పెళ్లి కూడా జరిగిపోయిందిరా. బాబు గారు, మమ్మల్ని ఏం చేయమంటారు? పాములు మమ్మల్ని అడ్డగించాయి. ఏంటి వాగుతున్నావు? వాడు చెప్పిన నిజమే బాబు గారు. పాములు మమ్మల్ని బయటకు రానివ్వలేదు. మీరెక్కడ? పాము గారు చచ్చిపోయాడు. వారి శవం పైనే ఉంది.
మయి భవ. నేనెంతో పుణ్యం చేసుకున్నానమ్మా. అందుకే నిన్ను నాకిచ్చి భగవంతుడు కోడలతో పాటు కూతురు లేని లోటు తీర్చాడు. పుణ్యం నేను చేసుకున్నాను అత్తయ్య. మీ మమతానురాగాలకు నోచుకున్నాను. అమ్మగారు, పలహారం సిద్ధంగా ఉంది. అరే, ఇవాళ అత్తయ్యకు వ్రతమా? అత్తయ్య, రాత్రి నేను బాదం పప్పు తీసుకొచ్చాను. ఇప్పుడే వెళ్ళి పాయసం చేసేస్తాను. ఆ శ్రమ నీకెందుకు తల్లి? ఆ పల్లెని చూసుకోవడానికి ఇంట్లో నౌకర్లు ఉన్నారు కదా, నీకెందుకమ్మా? హలో నిరంజన్. అరే, ఎవరది? హలో నిరంజన్. స్వామీజీ మీరా? నమస్కారం. ఆయుష్మాన్ భవ. ఎన్నేళ్ల తర్వాత మీరు దర్శనం ఇచ్చారు? మేము కుంభమేళా నుంచి తిరిగి వస్తున్నాం. ఆహా, చూసి వెళదామనుకుని వచ్చాం. కుశలమే కదా? అంతా మీ ఆశీర్వాదం. రండి, దయచేయండి. హలో ఏమిటి స్వామీజీ, ఆగిపోయారే? అమ్మా, ఈ ఇంట్లో ఉండకూడనిదేదో మీరనేది ఏదో విష సర్ప ఛాయలు. ఆ? ఈ ఇంట్లో విషసర్ప ఛాయలా? ఆ, కానీ నేనెప్పుడు చూడలేదు స్వామీజీ. ఒకవేళ అదే నిజమైతే దానికి పరిహారం కూడా తమరే చేయాలి. తప్పక చేస్తా. మేము మళ్ళీ ఇంకో రోజు వచ్చి ఆ సర్పాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళతాం. హలో నిరంజన్. స్వామి, తమరు ఆజ్ఞాపిస్తే ప్రయాణానికి సిద్ధం చేస్తాం. లేదు, ఇప్పుడు మేము ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. మా దివ్య దృష్టి చెబుతోంది, దేనికోసమని మేము ఇంతకాలం తిరుగుతున్నామో అది మాకిక్కడే ప్రాప్తిస్తుందని. ఇవిగో మీరు సిద్ధం చేయమన్నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్. వీటి మీద సంతకం చేసి రాజుగారిని తన తండ్రి ఆస్తిపాస్తులకు వారసుని చేయండి. లేదు, నేను వీటి మీద సంతకం చేయను. అదేమిటి అంకుల్, ఉన్నట్టుండి మీరు ఇలా అంటారేంటి? ఉన్నట్టుండి నా కూతుర్ని నువ్వెలా చేసుకుని నిరాకరించావో అలాగే. దానికి దీనికి సంబంధం ఏంటి? నిశ్చితార్థం, పెళ్లి, భూములు, ఆస్తి అన్ని వేరే వేరే విషయాలు. నా ప్రాపర్టీ నాకు ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? నీదంటావా? డెఫినెట్ గా నాదే. అలాగే, నీదని నిరూపించి తెచ్చుకో. కానీ ప్రస్తుతం ఆస్తంతా నా స్వాధీనంలో ఉంది. నువ్విలాంటి మేకవన్య పులివని ఇంతకాలం తెలుసుకోలేకపోయాను మిస్టర్ ఆనందరావు. అప్పుడే ఏం తెలుసుకున్నావా? ఇంకా ఇంకా తెలుసుకుంటావు జమీందార్. దివాళ నుంచి ఖాళీ చేయించి మిమ్మల్ని వీధుల పాలు చేయలేదా? ఆనందరావు, తొందరపడకండి ఆనందరావు గారు. గొడవలు పట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ముందు ఈ విషయం చెప్పండి, మీరు ఈ పత్రాల మీద సంతకం చేస్తారా చేయరా? చెయ్యను. బాబు, ఆస్తి యావత్తు నిజంగా ఆనందరావు చేతిలో ఉంది. నువ్వు గనక నీ మొత్తం ఆస్తిని పొందాలనుకుంటే ఆనందరావు గార్డియన్గా సంతకం పెట్టిన పాత పత్రాల ఫైల్ని వెతికి పట్టుకో. నమస్కారం స్వామీజీ. ఆయుష్మాన్ భవ. మీరు మా ఇంటికి దయచేసినందుకు ధన్యురాల్ని. మీకు భోజన ఏర్పాట్లవి చేయిస్తాను. వద్దు, అలాంటివేం అవసరం లేదు. మేమేం పని మీద వచ్చామో ముందది పూర్తి చేసుకుంటాం.
ఏమిటి న్యూసెన్స్? ఏమిటమ్మా ఇదంతా? బాబు వీరు చాలా గొప్ప మహాత్ములు, పాదాలకు నమస్కరించు. అమ్మా, ఇతను నీ సుపుత్రుడా? అవును స్వామి, ఆవిడ? ఆమె నా కోడలు. సర్వనాశనం. ఏమిటి మీరంటుంది? అది ఈ ఇంటికి యోగ్యురాలు కాదు, అశుభం. ఏయ్, మాటలు తినగరాని మిస్టర్. మర్యాదగా బయటికి రాడు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. ఏమిటి నువ్వు చేస్తున్నది? అమ్మాయి ఇలాంటి సన్యాసులు నమ్మకూడదు. ఏం కూస్తున్నాడు చూసావా? స్వామీజీ వీడిని క్షమించండి. మంచిది బాబు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మేము ఇక్కడికి రాము. మీరే మా దగ్గరకు వస్తారు. స్వామీజీ నువ్వు ఆగమ్మా. బుద్ధి లేదు నీకు? ఇంతటి మహాత్ముడిని అవమానిస్తావా? నువ్వు ఆ కపట సన్యాసి మానవమానాల గురించి ఆలోచిస్తున్నావు. ఇక్కడ మన పరువు మీద మంట కలిసి పెట్టినా తెలుసా? దాని గురించి ఆలోచించవే. ఆనందరావు గారు పత్రాల మీద సంతకం పెట్టిన ఎదురు తిరిగి వాటిని చించి అవతల వారేశాడు. ఏమిటి? ఏ ఫైల్ అయితే మనల్ని కష్టాల నుంచి కాపాడగలదో అది ఎక్కడుందో ఇంతవరకు కనపట్లేదు. ఛే! అమ్మ కూడా తమాషా చేస్తుంది. ఎలాంటి పరీక్షలు పిలవాలో తనకే తెలియట్లేదు. నీకేమైంది? ఏం లేదు, కొంచెం ఒంట్లో బాగాలేదు. ఏంటి, ఒంట్లో బాలేదా? ఉండు, డాక్టర్ని పిలుచుకొస్తాను. అబ్బే వద్దండి, అంత అవసరం ఏం లేదు. అవును, మీరేమిటి ఎలా ఉన్నారు? ఈ ఇంట్లో ఎవరికి కొంచెం కూడా బాధ్యత లేదు. మన ఆస్తిపాస్తుల వివరాలు ఉండే ఫైల్ ఎక్కడో పెట్టేశారో కనబట్టలేదు. అది ఇప్పుడు అవసరం. ఆఫీస్ మొత్తం గాలించాను. రావ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. పొద్దు నుంచి దివాణం అంతా గాలించాను. ఆ ఫైల్ మీకు ఆఫీస్లోనే దొరుకుతుంది. అది నీకెలా తెలుసు? నేననేది ఏమిటంటే, నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వస్తువు నేనే సర్దుతున్నాను. ఆ ఫైల్ ఎక్కడా చూడలేదు. మీరు మీ ఆఫీస్లో చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను, అక్కడ ఫైల్ లేదు. అబ్బా, నేను దొరుకుతుంది అంటున్నానుగా, మళ్ళీ చూడండి. చూడాలా? చూడండి. ఓకే. మై గాడ్, ఇదే ఫైల్. ఫైల్ ఇది. అయ్యగారు, రాజుగా ఫైల్ దొరికిపోయింది. అయితే వాడు ఇప్పుడు ఆ ఫైలు వకీలుకి ఇస్తాడన్నమాట. నో, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఫైలు వకీలు చేతికి అందకుండా చూడాలి. అవసరమైతే మనం రాజును హత్య చేయడానికి కూడా వెనుకడకూడదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆయన్ని బయటికి వెళ్లకుండా ఆపేయాలి. ఈ రోజు మీరు ఇంటి దగ్గర ఉండడానికి వీలు పడదా? ఏ, నీకు తెలుసుగా నాకు లాయర్ గారితో ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉందని. ఆ పని రేపైనా చేసుకోవచ్చుగా. ఆ ఫైల్ ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి. రామయ్యని పంపించండి. రామయ్య చేయాల్సిన పని కాదు, ఇది స్వయంగా నేనే చూసుకోవాల్సిన పని. నేనే అనుకుంటున్నానో తెలుసా, ఈ రోజంతా మీరు నాతోనే గడపాలని. ఓహో, అదన్నమాట సంగతి. అదే. లేదు డార్లింగ్, ప్రేమించాల్సిన టైంలో ప్రేమ, పని చేయాల్సిన టైంలో పని. ఓకే? ప్రేమించుకోవడానికి సమయం సందర్భమే అక్కర్లేదు, ఎప్పుడైనా ప్రేమించుకోవచ్చు. చూసారా, ఈ రోజు వాతావరణం ఎంత అనుకూలంగా ఉందో. అరే, నా ఎదుటికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడే వాతావరణం కూడా మనకు అనుకూలంగా మారిపోతుంది రజని. మరైతే ఆగిపోండి. ఇంతలో అంత అవసరం వచ్చింది? సాయంకాలం కల్లా వచ్చేస్తానుగా. సాయంకాలం దాకా చూడండి,
నా ఒళ్ళు దహించుకుపోతోంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నా వాళ్ళు కూడా దహించకపోతుందండి. కానీ ఏం చేయను, ఇది చాలా ముఖ్యమైన పని. నేను చచ్చిపోయినా సరే మీరు వెళ్తారన్నమాట. ఏయ్, ఏమిటా మాటలు? మీకు అర్థమయ్యేలా ఇలా చెప్పను. ఇందులో అర్థం చేసుకోవడానికే ఉంది. సాయంకాలానికల్లా వచ్చేస్తానంటున్నాను కదా, లాయర్ని కలుసుకోవడానికేగా వెళ్తున్నాను, యుద్ధానికి కాదు కదా. పిచ్చి మాటలు నువ్వు.
కొట్టాడని ఎవరిని రాంబావు? నిన్నేరా అన్నాను. ఏం కళ్ళు లేవా? ఇంత పెద్ద జీప్ కనిపించలేదు? నన్ను చంపాలనుకుంటున్నావా? ఇక్కడే నిన్ను చంపేస్తాను రా. ఆగు, లేదా షూట్ చేసి పారేస్తాను. ఫైల్ అక్కడ పెట్టే. డాక్టర్ గారు, మరేం భయం లేదండి, కానీ చాలా రక్తం పోయింది. రక్తం ఎక్కిస్తున్నాం. 10 రోజుల్లో ఆయన మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు. వాడు బ్రతికి తిరిగి రాడు. వాడు మా లక్ష్యానికి అడ్డుగా ఉన్నాడు. ఆ అడ్డును మేం తొలగించక తప్పదు. కానీ స్వామి, అది ఎలా సాధ్యం? ఈ పనిని నాగరాజు చేస్తాడు. నాగరాజా, ఇన్నేళ్లగా నీకెప్పుడూ కష్టం కలిగించలేదు, కానీ ఈవేళ నువ్వు ఈ పని చేసి తీరాలి. ఏ వస్తువును వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చామో అది మాకు లభించాలి. జై నాగరాజ్, జై నాగరాజ్. జై నాగరాజ్.
మా ధ్యానానికి భంగం కలిగింది. నా నాగరాజునెవరో చంపేసినట్టున్నారు. నా నాగరాజు లాంటి ఒక మహాశక్తివంతమైన పాముని చంపడానికి సాహసించింది ఎవరో? నేనే. నువ్వా? నువ్వు పంపిన నాగుని చంపింది నేనే భైరవనాథ్. నీకెంత ధైర్యం? అది చెప్పడానికి నా దగ్గరకే వచ్చావా? మరో విషయం చెప్పడానికి కూడా వచ్చాను. ఎవరైనా నా భర్తకో ఆయన వంశానికో కీడు తలిస్తే వాళ్ళు ఎవరైనా సరే నీ నాగుకు పట్టిన గతే పడుతుంది. నా పసుపు కుంకుమలను చెరపాలని చూసేవాడిని కళ్ళు పొడి చేస్తాను. వాడి ప్రాణం తీస్తాను. వాడి అంతు చూస్తాను. నోర్మోయ్! మర్చిపోకు, నువ్వు ఒక అతి సామాన్యమైన నాగినవని. బహుశా నా తపశక్తి గురించి నీకు తెలియదనుకుంటాను. అంతా నాకు తెలుసు. నేను నిన్నెంతో గౌరవించేదాన్ని. నువ్వు చాలా గొప్ప తాంత్రికుడివి, విద్వాంసుడివి అని. ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు నీ శక్తిని దుర్వినియోగం చేస్తున్నావని. ఒక్క విషయం తెలుసుకో, నీ శక్తిని మించిన శక్తి ఇంకొకటి ఉంది. అది సతీ శక్తి, పతివ్రతా శక్తి. అది యమధర్మరాజు సింహాసనాన్ని గడగడలాడిస్తుంది. పతివ్రత? ఎవరు, నువ్వా? అవును భైరవ్, ఇప్పుడు ఆ ఇంటి కోడలి నేను. ఆ ఇంటికి కోడలేవి? నువ్వు చాలా తెలివిగా కపట నాటకం ఆడుతున్నావు. కోడలుగా నువ్వు ఆ వంశాన్ని మోసం చేయగలవు, ప్రపంచాన్ని మోసం చేయగలవు. కానీ నన్ను కాదు. నేను ఆ ఇంటి వాళ్ల కళ్ళ ముందే నిన్ను నీ నిజ రూపానికి రప్పించి బుట్టలో బంధించి తీసుకెళ్తాను. అది కాలమే నిర్ణయిస్తుంది భైరవ్. వెళ్ళిపోవడానికి ముందు ఒక్క మాట మాత్రం మళ్ళీ చెప్తున్నాను. నువ్వు నా భర్తను కాని నా ఇంటి వాళ్ళను గాని కన్నెత్తి చూసినా సరే ప్రాణాలతో నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు నా దగ్గర ఉండగా నాకేం కీడు జరగదు. నీ ప్రేమ నా సకల కష్ట నష్టాలకు మందులాగా పనిచేస్తుంది. నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే నువ్వెవరో దేవతవని, అంతర్యామివని, భూత భవిష్యత్ కాలాల గురించి నీకు తెలుసని. అలాగా? నేను దేవతనైతే మీరే నా దేవుడు. నా శక్తి, నా భక్తి అంతా మీరే. విషయాన్ని దాచిపెట్టకు. నేను నీ దైవశక్తిని ఎన్నోసార్లు అనుభవించాను. ఆ ఫైల్ని వెతికి వెతికి నిరాశ చెందిన టైంలో నువ్వు చెప్పాక నేను తిరిగి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెతికితే ఫైల్ ఎలా దొరికిందంటే ఎప్పటి నుంచో అక్కడ ఉన్నట్టు. మరి ఇప్పుడు కూడా చూడు, ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా నన్ను ఎంతగా ఆపావు. దాని ఫలితమే జరిగిందంతా మర్చిపోండి. సరే, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. జ్ఞాపకం ఉందా రజని? మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు నువ్వేమన్నావు? మన సంబంధం ఈ జన్మది కాదని. నిన్ను పొందాక నాకు అనిపిస్తుంది నిజంగా మన ఈ బంధం ఈనాటిది కాదు, జన్మ జన్మల బంధం అని. నిజం, జన్మ జన్మల బంధం. మీరు నిద్రపోండి, మీకు విశ్రాంతి అవసరం. ఓకే. అరే, ఏమిటండి ఇది? ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నానుగా, మరి దూరంగా పారిపోతావే? ఇది మన బెడ్రూమ్ కాదు, హాస్పిటల్. అవునవును, రూమ్ హాస్పిటలే కానీ బెడ్ నాదే కదా. అవును, ఇక్కడికి ఇప్పుడు కాదు, 9 నెలల తర్వాత వస్తా. వదలండి. పారిపోయింది. నేను మా అబ్బాయి తరఫున క్షమాపణ కోరడానికి వచ్చాను గురూజీ. వాడు పసివాడు, అమాయకుడు. మా వంశానికి మీరు చేసిన సహాయం ఎలాంటిదో వాడికేం తెలీదు. వాడు తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. ఇప్పటికేమీ జరగలేదు, ఇకపైన గొప్ప అరిష్టం జరగబోతోంది. ఏమిటి మీరనేది? అసలు ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది?
ఆ అమ్మాయి రాలేదు. మా రాజే తీసుకొస్తే పెళ్లి చేశాను. దానికి తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేని అనాథ. దాని కులం, వంశం, గోత్రం ఇవేమైనా తెలుసా? తెలీదు. హ్మ్. ఎలా తెలుసుకోగలవు? మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. అది ఆడది కాదు, అది ఒక నాగిని. మా కోడలు నాగినా? అదెలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? అది ఒక ఇచ్ఛారూపిణి నాగిని. తన శాప కారణంగా అది నీ ఇంటి కోడలే వచ్చి తిష్ట వేసింది. ఇచ్చారూపిణి నాగినా? ఆ, ఇచ్ఛారూపాయలైన సర్పాలు చాలా అరుదుగా ఉంటాయి. 100 సంవత్సరాలు తపస్సు చేశాక దానికి ఒక శక్తి వస్తుంది. దానివల్ల ఏ రూపాన్నైనా ధరించవచ్చు. నీ కోడలు అలాంటి ఒక ఇచ్ఛారూపిణి నాగిని. లేదు, మా కోడలు నేను నమ్మను. నేను నమ్మలేను. నమ్ముతావు, కానీ స్వయంగా నీ కళ్ళతో చూశాక ఆ పిల్లని గమనిస్తూ ఉండు. 24 గంటలకోసారి అది తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. అయ్యో, అమ్మగారు పడిపోయింది. అమ్మగారు, అమ్మా, అమ్మా, జనార్దన్ అమ్మగారు, డాక్టర్ ఫోన్ చేయండి. అమ్మా, అమ్మా. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు బాబు. ఇంజెక్షన్ ఇచ్చాం కదా, ఫీవర్ తగ్గిపోతుంది. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ. చూడు, ఇవాళ రాత్రి నువ్వు ఇక్కడే పడుకో. అమ్మకి ఎవరైనా తోడు ఉండాలి కదా. అలాగే. ఏమైంది? అమ్మా, అమ్మా,
అమ్మకి ఏమైంది? అమ్మా బాబు, నీ భార్య లోపలికి తీసుకెళ్ళి. అమ్మా రజని ఇక్కడ నిద్రపోతుంది. ఏమిటి నువ్వు? మీరు వెళ్ళండి. రామ్మా. నువ్వేదో పీడకల కనుంటావు. హాయిగా పడుకో. రజని ఇక్కడే ఉంది. నేను లైట్ ఆఫ్ చేయను. ఓకే, గుడ్ నైట్. ఇవాళ మీరంతా చూసేశారు. మీరు చూడకుండా ఉండాల్సింది అత్తయ్య, చూడకుండా ఉండాల్సింది. ఈరోజు మీరు దేన్నైతే చూశారో అదే నిజం. నా అసలు రూపం అదే. భయపడకండి అత్తయ్య, భయపడకండి. నేను మీ అందరినీ ప్రేమించడానికి, మీ ప్రేమను పొందడానికి వచ్చాను. భయపెట్టడానికో హాని చేయడానికో కాదు. నా దురదృష్టం, రహస్యం బయటపడిపోయింది. కానీ నేను నా భర్త పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎల్లప్పుడూ మీ శ్రేయస్సునే కోరుకుంటాను. నేను ఇంట్లో ఉన్నంత వరకు ఈ దివాణం వైపు ఎవరూ చెడు దృష్టితో చూడలేరు. నేను మీకు మరో విషయం తెలియచేయాలనుకుంటున్నాను. ఈ ఇంటికి కీడంటూ జరిగితే ఆ మాంత్రికుడు భైరవ్ వల్లే జరుగుతుంది. అత్తయ్య, మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, మీరా మాంత్రికుడిని కలుసుకోకండి. ఈరోజు దేన్నైతే చూశారో అది మీ మనసులోనే ఉంచుకోండి. ఈ విషయం పెంచుకోవడం వల్ల, బయట పెట్టడం వల్ల ఈ ఇంటికి ఏదైనా ఆపదొస్తే నన్ను మాత్రం నిందించకండి అత్తయ్య. మీరు నిజమే చెప్పారు స్వామి. అది నాగినియే. నాకు ఒక్కడే కొడుకు. వాడికి ఏమైనా అయిందంటే మా వంశం అంతమైపోతుంది. స్వామీజీ, నా కొడుకుని కాపాడండి. మేము ఆ రోజే దాన్ని అసలు రూపానికి తీసుకొచ్చి బుట్టలో బంధించేసేవాడు. కానీ మీ అబ్బాయి, నేను వాడిని పంపించేస్తాను. వాడెక్కడికి వెళ్ళడు. వాడు పూర్తిగా నాగిని పిడికెట్లో ఉన్నాడు. నేనేదో చెప్తాను, నా కొడుకుని దూరంగా పంపించేస్తాను. మంచిది. నాగపంచమి రోజున మేము మీ ఇంటికొచ్చి నాగదేవత పూజ చేస్తాం. మీ ముందే ఆ నాగిని అసలు రూపానికి తెప్పించి తీసుకువెళతాం. మాకు ఆ నాగినితో ఎంతో అవసరం ఉంది. రెండత్తయ్య, రండి. మిమ్మల్ని ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా. అత్తయ్య, ఏమిటత్తయ్య ఇది? అమ్మా, నన్ను క్షమించు. నా పాదాలను తాకి నన్నెందుకు పాపానికి గురి చేస్తున్నారు? నేనే మీ పాదాలు ముట్టుకోవాలి. అమ్మా, మా అబ్బాయిని వదిలే. మీరనేది ఏమిటి? వారిని నేను ఎలా వదిలేయగలను? వారు నా భర్త అత్తయ్య. కానీ ఇది ఎలా సాధ్యం అవుతుంది? వాడు మానవుడు, నువ్వు. మీకు తెలుసుకోవాలనుందా? తప్పక చెప్తాను. డ్రైవర్, కారు పాత బంగ్లాకి పోని.
మందిరం గుర్తుందా మీకు? అవును, ఇది మా కులదైవం మందిరం. ఆయన అనుగ్రహం వల్లనే రాజు పుట్టింది కూడా. మరి మీకు ఇది కూడా గుర్తుంటుంది. ఆయన 6వ పుట్టినరోజు నాడు పూజ చేయడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. నాకంతా జ్ఞాపకం ఉంది. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవహుతవధైషభే నమః నమస్తే అస్త్రునంబరే బాహుభ్యాముదే నమః యా దేశ శివతమా శివం బభూవతే ధనః శివాశరవ్యాయాత వరజానో రుద్రమృళయ యా దే రుద్ర శివాధనోరఘోరాతాపకాశినీ యజానస్తనవాసంతమయా గిరిశంతాభిచాకశీః యా విషం గిరిశంతహస్తే విదర్శస్తవే అయ్యో, ఆ కుర్రాన్ని పాము కరిచింది. నాగుబావులాగా ఉందే. పాపం ఎవరి అబ్బాయి? ఏమైంది నా బిడ్డకి? చిన్నబాబుని పాము కరిచేసింది. లేదు లేదు, అలా జరగడానికి వీలు లేదు. రాజు, లే రాజు, ఎవరో ఏదో చేసుంటారు, అందుకే నా బిడ్డలా పడిపోయాడు. రాజు, నా బిడ్డను కాపాడండి. కళ్ళు తెరి రాజు. రాజు, నా రాజుకి ఏమైనా అయిందంటే నేను ఇక్కడ ప్రాణాలు వదిలేస్తాను. రాజు, ఏమైంది? స్వామి, ఆ కుర్రాన్ని పాము కరిచింది. రాజు, అయ్యో. స్వామి, నా బిడ్డని కాపాడండి. ఉండమ్మా, మమ్మల్ని చూడండి. స్వామి, నా బాబుని కాపాడండి. ఎవరైనా పాము కాటేస్తుండగా చూసారా? అవును స్వామి, నేనే చూశాను. చాలా పెద్ద పాము ఇటువైపు వెళ్ళింది. అమ్మా, మీరు కాస్త దూరంగా వెళ్ళండి. వెళ్ళండి. ఎంతో ఇదిగా ఉంది.
రాజు రాజు నా బాబే నా బాబే. మణి ధరించిన నాగు వదలండి వదలండి ఆయన్ని. మీ కుమారుడు మీకు దక్కాడు, కానీ అతను బ్రతకడం వల్ల నేనెంత అమూల్యమైన దాన్ని పోగొట్టుకున్నానో ఎవ్వరికీ తెలియదు. నువ్వు అమూల్యమైన దాన్ని పోగొట్టుకున్నావా? మీ కుమారుడు చనిపోయాడు అత్తయ్య, కానీ ఆ తాంత్రికుడు మంత్రశక్తితో నా నాగేంద్రుడి ప్రాణాలు తీసి మీ అబ్బాయికి పోశాడు. నేనప్పటి నుంచి నా నాగేంద్రుని జాగ్రత్తగా ఉంచాను. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా మీ కుమారుడు ఇక్కడికి వస్తాడు, నేను అతన్ని కాటేస్తే నా నాగేంద్రుడు బ్రతుకుతాడని ఆశతో. ఒకరోజు అతను ఇక్కడికి వచ్చాడు. అతని శరీరంలో నా నాగేంద్రుడి ప్రాణాలున్నాయి. అందుకే నేను అతని పాదాలు తాకాను. నాకు అదోలా అనిపించింది. బలహీనురాలనైపోయాను. అతని కాటేయడానికి ప్రయత్నించాను, కానీ అతను తప్పించుకున్నాడు. మరొక అవకాశం కోసం అతని బగ్గీని చుట్టుకొని మీ దివాణానికి వచ్చాను. అక్కడ మొదటిసారిగా ఒక తల్లి కొడుకుల ప్రేమానురాగాలు చూశాను. అమ్మా అనే మాటలోని మమతానుబంధాన్ని చూశాను. అతను లేకుండా మీరు కూడా బ్రతకలేరనిపించి మీ కుమారుణ్ణి కాటేసే ఉద్దేశాన్ని వదిలేశాను, కానీ నా నాగేంద్రుని వదులుకోలేకపోయాను. నేను ఇచ్చా రూపిణిని ఏ రూపాన్నైనా పొందగలను. అందుకే ఆలోచించాను, మీ కుమారుని మీ నుంచి లాక్కొని నా నాగేంద్రుని పొందడం కన్నా చక్కని ఉపాయం ఆలోచించాను. మీ కుమారుడు మీ దగ్గరే ఉండాలి, నా నాగేంద్రుడు నాకు దక్కాలి. అందుకే ఈ రూపం ధరించి అతన్ని కలుసుకున్నాను. భయపడకండి అత్తయ్య, ఈ 2 పాములు మా రక్షణకే ఉన్నాయి. ఈ 2 ఉన్నంత వరకు నాకో నా నాగేంద్రుడికో ఎవరూ నష్టం కలిగించలేరు. మీ కొట్టేసి చెప్తున్నాను, ఆ రూపంలో మీకెప్పుడూ కనిపించను. మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆ మాంత్రికుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి. మన వంశానికి అపకారం అంటూ జరిగితే వాడి వల్లే జరుగుతుంది. అమ్మా, ఏమైంది? జనార్దన్ చెప్పాడు ఉన్నట్టుండి నీ ఆరోగ్యం దెబ్బతిందని. ఏం లేదు బాబు, కాస్త నీరసంగా ఉంది. రజని ఎక్కడ? చిన్నమ్మగారు గుడికి వెళ్ళారు. ఈ ఏడ నాగపంచమి కదా. వెంటనే రమ్మని చెప్పు, అమ్మగారి దగ్గర ఉండాలి. బాబు, ఆ? ఎల్లుండి మీ నాన్నగారి తద్దినం. పూజ కోసం గంగాజలం కావాలి. మరి మన ఇంటి ఆచారం గంగాజలం కొడికే తేవాలి. ఏమిటమ్మా, ఒక పక్క నీ ఆరోగ్యం బాగాలేదు, మరి వెళ్ళి రావడానికి కనీసం 24 గంటలు అవుతుంది. నిజం చెప్పాలంటే ఇటీవల గంగాజలానికి కొళాయి నెలకి తేడా లేదు. రాజు, 4 అక్షరాలు చదువుకున్నంత మాత్రాన వంశాచారాన్ని మర్చిపోయావు. ఇది కూడా తెలీదా? తండ్రి శ్రాద్ధం చేయడం కుమారుడి కర్తవ్యమని. ఇంతకాలం స్వయంగా నేనే గంగాజలం తీసుకొస్తున్నాను. ఇవాళ కూడా నేనే వెళ్ళగలను. సారీ అమ్మా, నా ఉద్దేశం నీ మనసు నొప్పించాలని కాదు. నువ్వు చెప్తే నేను అలాగే వెళ్తాను, కానీ రజనికి నేను చెబుతాను. సరే, వెళ్ళొస్తాను. జనార్దన్, నిరంజన్, నమస్కారం స్వామీజీ. మీకోసమే ఎదురు చూస్తున్నా. మీరు ఎలాగైనా ఈ ఆపద నుండి కాపాడాలి. విచారించకమ్మా, మేము వచ్చాం. మంచే జరుగుతుంది. కాసేపు అందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మేము ఆ పని పూర్తి చేసే వరకు ఎవరి నీడ కూడా ఇక్కడ పడకూడదు. శిష్యులారా, పూజకు ఏర్పాట్లు చేయండి. ఎంత పని చేశారు అత్తయ్య, ఎంత.
నా ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం ప్రాణాలతో వదలను. మంత్రాలయముడా విప్పెను కడగా మిన్నాగుతో నా తమాషా, మిన్నాగుతో నా తమాషా. మంత్రాలయముడా విప్పెను కడగా మిన్నాగుతో నా తమాషా, మిన్నాగుతో నా తమాషా. జన్మ జన్మలు నీకు మాకు అరే కబటా. మంత్రాలయముడా విప్పెను కడగా మిన్నాగుతో నా తమాషా, మిన్నాగుతో నా తమాషా. నాగుల మదిలో పగ మొదలైతే నాశనమేరా పోయికనైనా. నాగుల మదిలో పగ మొదలైతే నాశనమేరా పోయికనైనా. జంతర్ మంతర్ జాదులన్నీ ఎందుకు పోరావో సన్నాసి. భస్మంగా చేస్తా నా జోలికొస్తే మిన్నాగుతో నా తమాషా, మిన్నాగుతో నా తమాషా. నాగులు ఎప్పుడు మనిషికి హితులే, నాగులు ఎప్పుడు మనిషికి హితులే. నువ్వే మనిషికి ముసలమ్మవే. విషము కదా నీ నిలువెల్ల పాముల కన్నా నీచం కాదా. నీలాంటి యోగి మతిలేని రోగి మిన్నాగుతో నా తమాషా, మిన్నాగుతో నా తమాషా.
మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బయటికి అరగట్లే. వదులు నన్ను. నువ్వెందుకు నన్ను వెంటాడుతున్నావు? నీకు నేనే అపకారం చేశాను? నువ్వు నాకేం అపకారం చేయగలవే? కానీ నువ్వే గనక నా మాట వినకపోతే నేను నిన్ను సర్వనాశనం చేస్తా. నా నుంచి నువ్వు ఆశించేదేమిటి? నీకు తెలుసుగా, 20 ఏళ్లకు పూర్వం నీ నాగరాజు ఇదే స్థలంలో ఒక పిల్లవాడిని కాటేశాడు. అప్పుడు నేను నా మంత్రశక్తితో వాడిని బ్రతికించాను. తెలుసు. మరో విషయం కూడా నాకు తెలుసు. నువ్వు నీ మంత్రశక్తితో నా నాగేంద్రుడి ప్రాణాలు తీసి ఆ పసివాడికి పోసావు. అయితే ఈ సంగతి నీకు తెలియదనుకుంటా. కానీ నా ఒక్కడికే తెలుసు, నీ నాగమణి ఉన్న నాగరాజని. అది ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియాలి. నీ సహనాగు పిల్లవాడిని కాటేసే ముందు ఎక్కడో దాచాడు. ఆ మణిని ఏం చేస్తావు? నేను దానిని సాధించి ప్రపంచంలో అందరికన్నా శక్తివంతుడిని కావాలి. ఈ ప్రపంచం నా పిడిగిట్లోకి రావాలి. ఆ మణిని పొందే అదృష్టం నీకు లేదు భైరవా. నువ్వు ఒక అతి సామాన్యురాలువైన నాగిని. నా అదృష్టం గురించి నీకేం తెలిసే? నేను 40 ఏళ్లు తపస్సు చేసి ఎలాంటి నాగునైనా వశం చేసుకునే మహత్తరమైన శక్తిని సంపాదించిన వాణ్ణి. నన్నిప్పుడు వశం చేసుకునే భ్రమని తొలగించుకో భైరవనాథ్. ఎందుకో తెలుసా? సరిగ్గా సమయానికి వచ్చి నా భర్త నీ పూజని భంగం చేశాడు. నీ ఆశలన్నీ మట్టిపాలు చేశాడు. నువ్వు నాకు ఆ మణి ఉన్న చోటు చెప్పకపోతే నేను నీ భర్తను చంపేస్తాను. వాడు చావగానే నీ నాగు సజీవుడవుతాడు. వాణ్ణి శక్తిహీనుని చేస్తాను. వాడు నన్ను మణి దగ్గరకు తీసుకువెళ్తాడు. నువ్వు సాధువు కాదు, చండాలుడివి, నీచుడివి, మోసగాడివి. సన్యాసి రూపంలో లోకాన్ని మోసం చేస్తున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో భైరవనాథ్, నువ్వు గనక నా భర్తనేమైనా చేశావంటే... నువ్వు నీ పతి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఆ మణి ఎక్కడుందో చెప్పు. మిమ్మల్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోతాను. నేనీ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతాను. నువ్వు ఆడదానివి కాదు, ఒక నాగినివి. నువ్వు యావత్ ప్రపంచానికి చాటు. నాకేం పర్వాలేదు. మణి నీ చేతికి దొరికితే నువ్వెంతో మంది ప్రాణాలు తీస్తావు. వాళ్ళందరి ప్రాణాలు రక్షించడం కోసం నా ప్రాణాన్ని బలివ్వాల్సి వచ్చినా నేను వెనుకాడ్ను. ఆ మణెక్కడుందో నీకు చెప్పను, ఎన్నటికీ చెప్పనంటే చెప్పను. నువ్వు చెప్పితే యు దర్టీ స్కౌండ్రల్! సన్యాసి వేషం వేసుకుని ఒక ఆడదాని మీద చేసుకుంటావా? నువ్వెక్కడికి ఒంటరిగా చావడానికే వచ్చావు. నా పని ఇంకా తేలికైందిరా.
నాకు ఆ మణి ఉన్న చోటు చెప్పకపోతే నేను నీ భర్తను చంపేస్తాను. నేను రాణిగారికి వాగ్దానం చేశాను, ఆమెకు సంబంధించిన వారికి ఏ కీడు జరగనివ్వనని. మాట దక్కించుకునే కడియ సమీపించింది. ఆ వంశం చివరి దీపం నిలవాలంటే ఒకే దారుంది, నీ అంతిమ సంస్కారం చేయడం. స్వామిజీ, ఏమిటది? అమ్మా కళ్ళు తెరమ్మా, నేను వచ్చానమ్మా. అమ్మా అమ్మా కళ్ళు తెరమ్మా. అమ్మా ఎంత పని చేశావే? మణిని దక్కించుకునే ఆఖరి మార్గం కూడా ముసేశావే నువ్వు. నీకిదే తగిన శాస్తి భైరవ్. ఒక సన్యాసికి ఇటువంటి పనులు శోభనివ్వవు. అంతకు ముందే ఒక సతీమణి శక్తి నిన్ను దహించి వేస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోతానే, కానీ నిన్ను చంపిన తర్వాతే. ఆగండి. ఈ ఆకులు తిను భైరవ్, విషం దిగిపోతుంది. త్వరగా తిను భైరవ్, నువ్వు బ్రతికిపోతావు. నా సంగతి నీకు తెలుసు. నీ భర్తనే కాకుండా చివరికి నిన్ను కూడా చంపాలనుకున్నానే. అయినా నువ్వు నన్నెందుకు బ్రతికించాలనుకుంటున్నావు? నువ్వు కాదు భైరవ్, మమ్మల్ని చంపాలనుకున్నది నీలో తిష్ట వేసుకున్న దురాశ. అహంకార రూపంలో నీలో ఉన్న రాక్షసుని నందుడి చేశాడు. నేను నీలోని మానవుణ్ణి బ్రతికించాలనుకున్నాను. నీలోని గొప్ప విద్వాంసుడు, తపస్సంపన్నుడు బ్రతికుండాలని నేను కోరుకుంటున్నాను. నీకున్న తపశ్శక్తితో ప్రజలకున్న వేదనల్ని దూరం చేయి. తిను భైరవ్. ఇప్పటికీ ఎంతో ఆలస్యమైంది. నువ్వు అన్నది నిజమే. నేను నా శక్తిని దుర్వినియోగం చేశాను. నేను దాని ఫలితం అనుభవించాలి. భగవాన్, నా ఈ 40 సంవత్సరాల తపస్సుకి నాకు ఏ కాస్తైనా ఫలితాన్ని వదలుచుకుంటే నేను నిన్ను కోరుకునేది ఇదే. రజనీకి నాగజన్మ నుండి విముక్తి కలిగించు. ఆమె శాశ్వతంగా ఆమె భర్తతో కలిసి సంతోషంగా ఉండాలి. ఇదే నేను నిన్ను చివరిగా ప్రార్థించేది. నీకు నా ఆశీస్సులు.
శంకర్ జై భవానీ అత్తయ్య